భీమిలి ఎర్రమట్టి దిబ్బలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. భీమిలి కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా జరుగుతున్న తవ్వకాలు నిలుపుదల చేయాలని ఆదేశించారు. 6 నెలల నుండి తవ్వకాలు జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు అన్నారు. ఇక పర్యావరణ హితంగా ఉన్న ఎర్రమట్టి దిబ్బలను తమ ప్రభుత్వం కాపాడుతుంది అంటున్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. విశాఖలో ఉన్నటువంటి ఎర్రమట్టి దిబ్బల్ని గత కొంతకాలంగా భీమిలీలో ఉన్నటువంటి ఏదైతే హౌసింగ్ సొసైటీ లెవెల్ చేస్తుంది, అయితే ఆ భూమి మాకు ప్రభుత్వం కేటాయించిందని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇది జియో హెరిటేజ్ సైటు అని చెప్పి విశాఖ వాళ్ళు కానీ మిగతా విశాఖ ప్రేమికులు కానీ వీళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు వచ్చి పరిశీలిస్తారు. చెప్పండి, ఇప్పుడు ఆల్రెడీ ప్రాంతాన్ని చూశారు. నేను ఇక్కడ విశాఖపట్నానికి 1981లో వచ్చాను, ఆంధ్ర యూనివర్సిటీలో లా చేయడానికి. అప్పట్లోనే ఎప్పుడన్నా ఈవినింగ్ సెట్ రావాలంటే ఇదంతా ఎర్రమట్టి దెబ్బలకు సంబంధించి ఆ రోజుల్లో కూడా మనం ఎంతో గొప్పగా చెప్పుకునేవాళ్ళం. ఇది ప్రపంచంలోనే ఒక రేర్గా ఉండే ప్రాంతాలు, ఇటువంటి చాలా రేర్గా ఉంటాయి. ఎక్కడో మొత్తం వరల్డ్ మొత్తం మీద కూడా మన వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2-3 ప్లేసుల్లో ఉన్నాయి. అందులో నగరానికి అంత దగ్గరలో ఇంత ఎక్స్టెంట్లో ఇంత అందంగా ఉండే ఎర్రమట్టి దెబ్బలు అనేవి రాను కారణాలు ఎవరు అనేది దాని డీటెయిల్గా వెళ్ళకపోయినా కూడా అవి కొంత కనుమరుగవుతూ వాటి ప్రాధాన్యత తగ్గించే విధంగా జరుగుతూ వచ్చింది. వచ్చే ముందు కలెక్టర్ గారితో కూడా మాట్లాడాం. ఏంటి దీని మీద అసలు ఏం జరుగుతుందంటే మొత్తం కలెక్టర్ గారు డీటెయిల్గా చెప్పారు. చెప్తే ఇప్పుడు ఒక పక్క సొసైటీ వాళ్ళు చెప్పే వెర్షను మీరు అన్నట్టుగా వేరేగా ఉంది. వాళ్ళు అధికారులు చెప్పేదాని ప్రకారం పబ్లిక్లో ఇంప్రెషన్ ఇవన్నీ కూడా డెఫినెట్గా ఉన్నాయి. మరి ఇవన్నీ వాస్తవాలు ఏంటి, కరెక్ట్గా అసలు ఏం జరిగింది తెలియాలంటే దీని మీద ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టు గతంలో ఏదైనా చిన్నది వస్తే వెంటనే వచ్చి అధికారులు ఆఫ్ చేసేవాళ్ళు, వెంటనే దాని మీద యాక్షన్ తీసుకునేవాళ్ళు. అటువంటిది లేదు. ఈ 6 నెలలు జరుగుతున్నమాట వాస్తవం. వీటన్నిటి మీద కలెక్టర్ గారు కూడా చెప్పింది ఏంటంటే ఏదైతే వాళ్ళు ఈ ప్లాన్ అప్రూవల్ పెట్టినప్పుడే వాళ్ళు ఒక 7 షార్ట్ ఫాల్స్ ఇచ్చారు. వాళ్ళు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇచ్చింది క్లియర్గా. సిఆర్జెడ్ నామ్స్ ఒకటి, తర్వాత ఈ డిఫెన్స్ పర్మిషన్ ఒకటి, దాంతోపాటు ఈ జియో హెరిటేజ్ కింద ఉన్న అవి కానీ ఇట్లన్నీ మొత్తం 7 షార్ట్ ఫాల్స్ ఇచ్చి అవి కంప్లీట్ చేసుకున్న తర్వాతే చేయాలనేది కూడా వాళ్ళు పెట్టారు. అసలు వీటన్నిటికంటే ముందు ఇప్పుడు పబ్లిక్లో ఇంత రియాక్షన్ అవడం కారణం ఏంటంటే ఇంత హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న ఈ ఎర్రమట్టి దెబ్బల్ని ఇంత పెద్ద ఎత్తున చేస్తామంటే ఏంటి దీనికి అసలు క్లియర్గా ఇంతవరకు ఏది ఎర్రమట్టి దెబ్బలు, ఏది జియో హెరిటేజ్ సైటు, ఏది వీళ్ళకి ఇచ్చిన సైటు అనేది ఒక క్లియర్గా మార్క్ చేసి ఒక ఫెన్సింగ్ వేసి వాళ్ళకి బౌండరీస్ ఫిక్స్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఇంతవరకు ఒక యాక్చువల్ రిపోర్ట్ ఒకటి తీసుకొని దీన్ని మనం అవసరం వస్తే మొత్తం గవర్నమెంటే ల్యాండ్ మొత్తం కూడా తీసేసుకొని వాళ్ళకి ఆల్రెడీ ఏదైనా వేరే ఎక్కడైనా ఇచ్చి ఇది ఒక టూరిజంకి బెస్ట్ డెస్టినేషన్ అవుద్ది. ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి గారు వైజాగ్ వచ్చినప్పుడు కూడా క్లియర్గా చెప్పారు, విశాఖపట్నం టు భోగాపురం ఫస్ట్ ఫేజ్లో మొత్తం ఈ బీచ్ రోడ్లో బ్రహ్మాండంగా టూరిజంగా డెవలప్ చేయాలని. ఎట్లయితే మనకి గోవా లేకపోతే ఇతర ప్రాంతాల్లో బీచ్లు డెవలప్ అవుతున్నాయి ఆ విధంగా డెవలప్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు ఏంటిది బ్రహ్మాండమైన బీచ్ ఉంది, కాకపోతే సాయంత్రం ఏంటంటే డెజర్ట్ లాగా అయిపోతుంది. అలా కాకుండా ఈ కనెక్షన్ ఉండే విధంగా మొత్తం రోడ్డు ఒకటి, తర్వాత ఎలివేటెడ్ కారిడార్ ఒకటి, మెట్రో ఒకటి, ఇవన్నీ వచ్చిన తర్వాత విశాఖపట్నం ఉచితం మారిపోతా ఉంది. ఇవన్నీ వచ్చేటప్పుడు ఈ టూరిజం కూడా ప్రయారిటీ ఇచ్చుకుంటే బ్రహ్మాండంగా వైజాగ్ గ్రో అవుతుంది, యూత్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, సిటీకి ఇన్కమ్ పెరుగుతుంది, ఉన్నది. కాబట్టి ఇవన్నీ చేయాలనేది ఆలోచన. సో ఇది గంటా శ్రీనివాసరావు గారు చెప్పింది. ఖచ్చితంగా సో ఏవైతే ఇప్పుడు ఎర్రమట్టి దెబ్బలు ఉన్నాయో దీన్ని ఆల్రెడీ పరిశీలించడం జరిగింది. సో దీనికి సంబంధించినంత వరకు కూడా ఏవైతే ఆరోపణలు వచ్చి వాటి మీద వచ్చి పరిశీలించాం. అయితే టూరిజంగా డెవలప్ చేయడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే అసలు జియో హెరిటేజ్ సైట్ ఎంత ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఎర్రమట్టి దెబ్బల ప్రాధాన్యత ఏంటి, ఇలాంటి విషయాలన్నిటిపైన కూడా ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి త్వరలోనే ఒక నిర్ణయం ప్రకటిస్తామని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజయ్తో నాయుడు, విశాఖ ఎర్రమట్టి దెబ్బలు.